బుజ్జి కొండ బుజ్జి బుజ్జి కొండ గుండె లబ్బు డబ్బు సౌండ్ మార్చినావే. ఇలాంటి సాంగ్ నాకు ఫస్ట్ అనిల్ గారిని చూడంగానే ఫస్ట్ సాంగ్ చేశాను. ఫస్ట్ సాంగ్ సింగిల్ షీటింగ్లో ఓకే అయింది. ఇలాంటి సాంగ్ అంటే అందులో సందీప్ కిషన్ గారి సాంగ్స్ చాలా డిఫరెంట్గా వెళ్తూ ఉంటాయి. అలాంటి డిఫరెంట్ నేనేమో కొంచెం కమర్షియల్ మ్యూజిక్ చేస్తానంటారు, కానీ ఇది ఒక పెక్యులర్ సాంగ్. ఇది ఇమీడియట్లీ సాంగ్ యాక్సెప్ట్ చేసినందుకు అనిల్ గారికి, సందీప్ గారికి అందరికీ థ్యాంక్స్. ఈ ఆడియోని పెద్ద హిట్ చేయాలి మీ అందరూ. ఈ ఆడియోని పెద్ద హిట్ చేస్తాను కోరుకుంటున్నాను. వచ్చి ఈస్ బీన్ మై సపోర్ట్ ఫర్ మెనీ అదర్ ప్రాబ్లమ్స్. నాకు ఇష్యూస్ ఉన్నా ఏమున్నా హీస్ హెల్ప్ మీ అలాట్. హీస్ బీన్ మై సపోర్ట్. ఆయన ఫోన్ చేసి అడిగగానే నేను ఏం అడగలేదు, నేను చేస్తాను అని ఇమీడియట్గా చెప్పాను. అండ్ ఐ వాజ్ మోర్ హ్యాపీ సందీప్ హీరోగా చేస్తున్నాడు ఈ సినిమాలో. అండ్ అనీషా వచ్చి షీఈ్ ద లీడ్ అని చెప్పారు. అండ్ అనిల్ కూడా నాకు బాగా తెలుసు, లైక్ 4-5 yearsగా. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ దానికి అన్నిటికీ మించి బాబీ సింహ ద లెజెండ్. అంటే నిజంగానే ఇట్ ఈస్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ దట్ ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు షేర్ స్క్రీన్ స్పేస్ విత్ దెమ్. చాలా కష్టమైన విషయం అట్లాంటి సినిమాలు దొరకటం. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ సాయి కార్తిక్ గారు, you've done a fantastic job. నాకు ఒకే ఒక సాంగ్ ఇచ్చారు. కార్తిక్ గారు, today is your day. Thank you so much అండి for the wonderful songs. మ్యూజిక్తో మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు, సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇస్ మై వండర్ఫుల్ co-stars కాశీ గారు అండ్ బాబీ గారు, మహాత్ అండ్ సందీప్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ వండర్ఫుల్ co-star. అనిల్కి నేను పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సాధారణ విషయం కాదు. సో ఈయన ఏంటి తెలీదు, భాష వచ్చా రాదో ఏదో తెలుసు, ఈ క్యారెక్టర్ ఎవరైనా చేయొచ్చు, బట్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అనిల్ అండ్ సుధాకర్, మై ప్రొడ్యూసర్, అండ్ అనిల్ సార్, అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ఆపర్చునిటీ సాధారణంగా రాదు, ఇచ్చినందుకు నేను పెద్ద థ్యాంక్స్. సినిమా యాక్చువల్లీ వేరేలాగా ఉంటుంది డెఫినెట్గా. రన్ అనేటప్పుడు ఒక రన్ అంటే ఒక పవర్ ఉంది కదా, ఒక ఎనర్జీ ఉంది. సో గ్యారంటీగా ఈ సినిమాలో ఎనర్జీ ఉంటుంది 100%, దాంట్లో ఏ డౌట్ లేదు. సెకండ్ టు ద టెక్నీషియన్స్, రాజశేఖర్ ఇంత అందంగా నన్ను చూపిస్తాను నేను అనుకోలేదు ఎప్పుడు. సందీప్ యాక్చువల్లీ నేను తమిళ్లో ఒక సినిమా చూశాను, చూడగానే గుడ్ ఇలా ఉండింది. బట్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ మై లైఫ్ దట్ ఐఎమ్ గోనా వర్కింగ్ విత్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వర్కింగ్ విత్ సందీప్. మహత్ ఛాన్సే లేదు మహత్ గురించి చెప్పాలంటే. వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, వెరీ గుడ్ ఆర్టిస్ట్, మంచి యాక్టర్. ఈ సినిమాతో గ్యారంటీగా నీకు మంచి బ్రేక్ వస్తుంది మహత్, గ్యారంటీ చెప్తున్నాను. నెక్స్ట్ అనీషా, వెరీ గుడ్ కో యాక్ట్రెస్. గ్యారంటీగా ఈ సినిమా మీ అందరినీ 2 hours గ్యారంటీగా ఎంగేజ్ చేస్తాండి. మీ జీవితంలో మీరు ఇచ్చే 100 రూపాయలు, 120 రూపాయలు, 90 రూపాయలు, 10 రూపాయలు అయినా కానీ ఎంగేజ్డ్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి ఈ సినిమా పంపిస్తుంది, హ్యాపీగా మిమ్మల్ని ఉంచుతుంది. మేము గ్యారంటీ 100%. థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా ఈ సినిమా గురించి చెప్పగానే అందరూ ఏమంటారంటే టైం గుడ్ బ్యాడ్ గురించి అంటారు. ఈ సినిమాకి హెవీగా అది ఫ్యాక్ట్ అండి. లాస్ట్ ఇయర్ ఎస్పెషలీ గుడ్ టైం బ్యాడ్ టైం రెండు చాలా హెవీగా చూస్తాను. సో ఇయర్ అలా చూసినా కూడా అంతకన్నా బ్యాడ్ అయితే అయితే బట్ గుడ్ అవ్వాలని నమ్మకం. చాలా నేర్చుకున్నాను, చాలా మారాను. ఈ సినిమా నాకు దొరకడం అనేది నేను ఎందుకు గుడ్ టైం అనుకుంటానంటే, చాలామంది మంచి వ్యక్తులతో వర్క్ చేయడానికి అవకాశం వచ్చిందండి. నిజంగా గొప్ప వ్యక్తులు, మిగతా అన్నీ సెకండరీ పెడితే. అనిల్ సుంకర్ గారు అనేవారు నాకు లాస్ట్ 4 yearsలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వెల్ విషర్స్ అండ్ గార్డియన్. నాకు ఎప్పుడే ప్రాబ్లం వచ్చినా కూడా వెళ్ళి షేర్ చేసుకునే ఒక మనిషి. అండ్ అనిల్ డైరెక్టర్ గురించి చెప్పాలి. ప్రస్థానం తర్వాత నన్ను ఫస్ట్ నమ్మి నా దగ్గరికి వచ్చిన డైరెక్టర్ అనిల్. అప్పుడు ఆబ్వియస్లీ నా మీద పెద్ద బడ్జెట్ పెట్టడానికి ఎవరు ప్రొడ్యూసర్ రెడీగా లేరు. తను పాపం చాలా ప్రయత్నించాడు. అలాంటిది 4 years తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి అనిల్తో వర్క్ చేయడం కూడా ఒక అదృష్టం. మా ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి గారు అసలు మంచితనానికి మారిపోయారండి బాబు. అసలు గట్టిగానే మాట్లాడరు, చాలా సైలెంట్గా అమాయకంగా పక్కన ఉంటారు. కిషోర్ గర్పాటి గారు, ఒక ఫ్రెండ్స్ టీమ్ అండి కంప్లీట్లీ. మా డిఓపి రాజశేఖర్. ఈ సినిమాని ఇలా తీయడం చాలా కష్టం అండి, చాలా ఫాస్ట్గా చేసాం, ఒక జెన్యూన్ ఫిల్మ్. అండ్ కోస్టార్స్కి వస్తే బాబీ నాకు ఎప్పటి నుంచో చాలా మంచి ఫ్రెండ్, ఫెంటాస్టిక్ యాక్టర్. దీని గురించి నేను కొత్తగా చెప్పాలంటే నేషనల్ అవార్డు ఇచ్చారు ఆయనకి. ఇంతపైన ఆయనకి నేను ఎలా పోడాలో నాకు తెలియదు. అండ్ ఫ్రెండ్షిప్ అనేది ఆన్ స్క్రీన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. మహాత్
ఈ సినిమా అనిల్ గారు అడగానే ఫస్ట్ ఫోన్ చేసి బావా నువ్వు చేయమంటే చేస్తానరా అన్నాడు. అంత నమ్మకం అనిల్ గారి మీద నా మీద పెట్టాడు. ఈ సినిమా వరకు అండి నేను ఏమీ అడగలేదు, సైలెంట్గా వెళ్ళాను, చెప్పింది చెప్పినట్టు చేసుకుని వచ్చాను. నీకు ఈ లాస్ట్ 3 ఫిల్మ్స్ ఇలాగే చేస్తే నీకు ఫ్యూచర్ ఇలాగే చేయాలనుకుంటున్నా. ఎంత ప్రశాంతంగా ఉందో అర్థమవుతుంది. సినిమా బాగా వచ్చిందని నమ్ముతున్నా. ఈ సినిమా గురించి ఎక్కువ చెప్పనండి. బాగుంటే మీరు ట్రైలర్ చూశారు, సాంగ్స్ చూశారు, నచ్చితే థియేటర్కి వస్తారు, నచ్చితే 10 మందికి మీరే చెప్తారు. మీ సపోర్ట్ ఎప్పటికీ కావాలి. అనీషా హీరోయిన్ పేరు చెప్పగానే చాలా గట్టిగా అరిశారు, బాగుంది. చాలా కంఫర్టబుల్ టు వర్క్ విత్. ఎన్నిసార్లు రియాజ్ చేయాలని చేసింది. సాయి కార్తిక్ నాకు ఈ సినిమాలో ఉన్నాయి కొన్ని పాటలన్నా కూడా దాన్ని చాలా బెస్ట్గా ఇవ్వాలని చెప్పి అనిల్ గారి మీద ఉన్న ప్రేమతో, మా టీం మీద ఉన్న ప్రేమతో మంచిగా ఇచ్చాడు. ఆర్ఆర్ చాలా బాగుంది. అండ్ ఇవాళ ఇక్కడ గెస్ట్లకు వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. ఎస్పెషలీ నరేషన్ వచ్చినప్పుడల్లా నాకు సెంటిమెంటల్ సినిమాలు ఆడిని. సో నరేషన్కి, రాజ్ తరుణ్కి అందరికీ థ్యాంక్ యూ. ఈ రన్ అనే సినిమా రావటానికి మెయిన్ రీజన్ ఎప్పుడో 2 years కిందట మలయాళంలో, తమిళ్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కింద ఆ సినిమా తీశారైనా. చాలా ట్రెండీ ఫిల్మ్. ఆ సినిమా చూసి వీళ్ళంతా లోలబడిపోయారు, అనిల్ గారు వీళ్ళందరూ. సినిమా కొన్న తర్వాత నన్ను పిలిచి నాకు ఈ సినిమా అప్పచెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా ఈ సినిమా, ఎందుకంటే నాకు బాగా నచ్చిన సినిమా, నా చేతికే వచ్చింది. వెరీ హ్యాపీ. రెగ్యులర్ సినిమాల కన్నా బాగా డిఫరెంట్గా, అంటే కమర్షియల్ థింగ్స్ ఉంటూనే కొత్తగా ఉండే సినిమా ఇది. సో థ్యాంక్స్ టు ఆల్ఫాన్స్ అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ అనిల్ గారు, కిషోర్ గారు, సుధాకర్ గారు. అందరూ సక్సెస్ ట్రాక్ ఎక్కుతామని ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉండింది. అలాగే నాతో పాటుగా ఈ సినిమాలో యాక్ట్ చేసిన మిగతా ఆర్టిస్టులందరికీ వరుసగా సినిమాలు వచ్చి అందరూ బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొడ్యూసర్ వరుసగా 4-5 సినిమాలు ఒకే టైంలో తీయటం అనేది మామూలు విషయం కాదు. సో దానివల్ల చాలామంది టెక్నీషియన్స్ బతుకుతారు. అండ్ ఇందాక నుంచి చాలామందిని అడుగుతున్నారు, ఝాన్సీ గారు గుడ్ టైం బ్యాడ్ టైం గురించి అడుగుతున్నారు. దాని గురించి ఒకటే చెప్పాలండి, గుడ్ టైం వచ్చినా బ్యాడ్ టైం వచ్చినా ఎప్పుడు మారని వ్యక్తి అనిల్ సుంకర్ గారు, అలాగే కిషోర్ గారు. సో అంటే అందరూ చూస్తుంటాం గుడ్ టైమ్స్ బ్యాడ్ టైమ్స్, బట్ ఎప్పుడు యాజ్ అ పర్సన్గా రెస్పెక్ట్గా గుడ్ టైంలో అలా ఉన్నారు, బ్యాడ్ టైంలో అలాగే ఉంటారు. అండ్ అంత మంచి వ్యక్తులు. అలాగే సుధాకర్ గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా ఆయన కూడా ఉన్నారు. సో ఐ విష్ దమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇది నా ఓన్ బ్యానర్ కంటే పెద్ద, అంటే ఈవీవీ సినిమా అంతా నా ఓన్ బ్యానర్ అయితే ఇది నాకు దానికంతా మించండి డెఫినెట్గా. అండ్ సందీప్, ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే సినిమాకి హార్డ్ వర్క్ నమ్ముకుంటూ కొత్తగా చేయాలి, కొత్తతనంతో చేయాలి అని అంటే బాగా తపన పెడుతూ ఎప్పుడు మేము కలిసిన వీళ్ళు ఓన్లీ డిస్కస్ అబౌట్ ఫిల్మ్స్. సో ఇప్పుడు కూడా చెప్తున్నాడు, దాదాపు 40 గంటలు షూటింగ్ చేసి వచ్చాడు, ఇప్పుడు నిద్రలేదు. సో ఎప్పుడు ఇలాగే వర్క్ చేయాలి సందీప్, ఎప్పుడు ఇలాగే ఉండు. హ్యాపీ, ఐఎమ్ ఆల్వేస్ వెరీ హ్యాపీ. అండ్ ఇలాగే ఇంత బిజీగా ఉండాలి. అండ్ ఈ సినిమా నీకు సక్సెస్ అయ్యి మలయాళంలో ఎంత సక్సెస్ అయిందో అలాగే సక్సెస్ అయ్యి నీకు అంతే పేరు రావాలి. నవీన్ పాల్కి ఎంత పేరు వచ్చిందో నీకు అంత పేరు రావాలి. అండ్ ఇందాక అన్నారు బాబీ సింహ గారు అన్నారు ఈ క్యారెక్టర్ ఎవరైనా చేయొచ్చని. లేదండి, ఫస్ట్ టైం అనిల్ గారు ఈ కథ అది ఈ సినిమా చేస్తున్నానని చెప్పినప్పుడు సందీప్ హీరో అంటే ఎవరండి ఆ క్యారెక్టర్ అని, బాబీ సింహానండి, ఆయన అయితేనే కరెక్ట్ అండి అని. అంటే ఆయనకి నేను పెద్ద ఫ్యాన్. అంటే చాలా కామెడీ టైమింగ్ అండి, అది ఒక సీరియస్నెస్లో అంటే ఏ షేడ్స్ అయినా చేయగలిగే మంచి నటుడు ఆయన. సో అలాంటి నటుడు ఇంకా తెలుగులో ఎన్నో సినిమా చేయాలని. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పడానికి నా దగ్గర చాలా కారణాలు ఉన్నాయండి. అందులో మొట్టమొదటిది ప్రొడ్యూసర్స్ అనిల్ గారు అండ్ కిషోర్ గారు. దే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ ఎవర్. నేను వాళ్ళతో వర్క్ చేస్తున్నాను ఇప్పుడు. ఐమ్ డూయింగ్ 2 films with them, so I definitely know they are too passionate. అండ్ సందీప్ మై బ్రదర్. ఒకసారి సందీప్ది మహేష్ అని ఒక మూవీ రిలీజ్ అయిందండి. నేను రామోహన్ రిలయబుల్ ప్రొడ్యూసర్ మేమిద్దరం కలిసి ఆ సినిమా చూడడానికి ప్రసాద్ ల్యాబ్స్కి వెళ్ళాం. అక్కడ బయట కోక్ తాగుతుంటే ఒక స్టాండీ ఉంది, దాని ముందు ఇద్దరం నించున్నాం. రామ్మోహన్ గారు అన్నారు ఐ లవ్ దిస్ గై, హీస్ టూ గుడ్ అన్నారు. ఎందుకు అన్న ఆయన ఒకటే చెప్పారు, ఐ సీన్ హిమ్ గ్రో యాజ్ అన్ యాక్టర్ అండి. నిజమే, ఫస్ట్ నలుగురిలో ఒకరిలా చేశారు, తర్వాత నెగిటివ్ క్యారెక్టర్, దెన్ హీ వెయిటెడ్ ఫర్ సమ్ టైమ్, హీ వెంట్ టు హిందీ, హీ డన్ అ మూవీ దే అండ్ హీ డన్ అ తమిళ్ ఫిల్మ్. ఎంత కష్టపడి హీ ఆల్వేస్ ర్యాన్ బ్యాండ్ ఫిల్మ్స్, ఎంత కష్టపడి ఈ రేంజ్కి వచ్చాడు. సో ఐ లవ్ హిమ్ అన్నాడు. నిజమే, యూ ఇన్స్పైర్ మీ సీరియస్లీ. అండ్ ఎప్పుడు కొత్త వాళ్ళతో చేయడానికి, కొత్త సినిమాలు చేయడానికి ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అండ్
కలిసిన ప్రతిసారి సినిమాల గురించి ఇంక దేని గురించి ఎప్పుడు మాట్లాడలేదండి నాతోని. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ సాయి కార్తిక్ వర్క్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఏదో మనకి రోడ్డు బజ్జీలు వేస్తారు కదా, టక్మని ఇచ్చేస్తుంటారు, అలా ఇచ్చేస్తుంటాడు సాంగ్స్. అండ్ మిరపకాయ బజ్జీ టేస్ట్ ఎంత బాగుంటుంది, అండ్ పాటలు కూడా అంతే బాగుంటాయండి. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. అండ్ నెక్స్ట్ ఇంకో కారణం అనీషా అంబ్రోస్, ఆవిడ కూడా మా వైజాగే. సో నిజంగానే జోక్ కాదు, అండ్ తెలుగు అమ్మాయి. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఐ హోప్ యూ రీచ్ గ్రేట్ హైట్స్. అండ్ చాలా ముఖ్య కారణం బాబీ సింహ. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ బాబీ సింహ. నేను రీసెంట్లీ సీన్ షార్ట్ ఫిల్మ్ అండి బాబీ సింహది, ఆల్ఫోన్స్ మిత్రన్ డైరెక్ట్ చేశారు. అది ద ఏంజల్ అని, విఎన్ విజయ్ సేతుపతి. అండ్ ఆ షార్ట్ ఫిల్మ్ చూడగానే నాకు అనిపించింది, అరే నేను షార్ట్ ఫిల్మ్ చేసి వచ్చాను, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యా. సో ఎప్పటి నుంచి కలుద్దాం అనుకుంటున్నా, అండ్ ఇప్పుడు ఇలా కలవడం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ గైస్ ఆల్ ది బెస్ట్. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.